హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం డబ్బింగ్ స్టూడియో గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉండబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది ఒకటి ఇట్లా ఫస్ట్ కేసు ఇచ్చింది కదా, మళ్ళీ టీ తీసినప్పుడు రవలి అంటే మీరేనా కేసు ఇచ్చింది కదా. అది ఏంటిదంటే అప్పటికే ఘోరంగా నవ్వుతారా. ఇంకో రవలి ఇది ఉన్నా పిన్ని అక్కడ కూర్చున్న టైంకైనా స్టార్ట్ చేయాలి. అబ్బా అబ్బా ఆగుతారా, ఇదిగోని మీ టిఫిన్ బాక్స్, ఇదిగో తల్లి నీ టిఫిన్ బాక్స్ అని చెప్పేసి పేపర్ చూడ పేపర్ నువ్వు అది మ్యూజిక్ వచ్చావు తల్లి అట్లా ఫోన్ మాట్లాడు నిజంగా ఎట్లా అడుగుతారు అట్లా అడగాలి. హలో హలో ఎక్కడి దాకా వచ్చావు తల్లి, హలో ఎక్కడి దాకా వచ్చావు తల్లి. అమ్మ నాది కూడా రెడీ బస్ మిస్ అవుతుంది. అరే నేను చెప్పుడు డైలాగ్ చేయవండి కాదు పెళ్లి చేయబట్టి జరిగింది నాన్న, సాయి నన్ను క్షమించండి నాన్న. స్వారీ నాన్న, క్షమించాను నాన్న. ఫ్రెండ్స్ చేయబడేలా తయారయ్యాను నాన్న. స్వారీ నాన్న. వినిపిస్తుంది నువ్వు అన్నది తర్వాత. స్టూడియో అంటే ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. ఇది ఏమైనా రికార్డ్ చేయడానికి, సాంగ్స్ రికార్డ్ చేసుకోవడానికి, మిక్స్ చేసుకోవడానికి, మన ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకోవడానికి, ఇవన్నీ చేసుకోవడానికి మ్యూజిక్ స్టూడియో అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ మ్యూజిక్ స్టూడియోస్ వచ్చేసి మనం అందులో సౌండ్ ప్రూఫింగ్ అండ్ అకాస్టిక్ ట్రీట్మెంట్ చేయించడం వల్ల మనకి క్లియర్ అండ్ నీట్ సౌండ్ అనేది మనకి ఎలివేట్ అవుతుంది. సేమ్ మనం ఇక్కడ స్టూడియోలో మనం ఏం వర్క్ చేసుకుంటున్నామో మన హోమ్ లో కూడా మనం అదే పని చేసుకోవచ్చు. మనం ఆ సౌండ్ కార్డ్ కానీ మైక్ మన దగ్గర ఉంటే పని చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ప్రిఫరబుల్ స్టూడియోస్ కోసం ఎందుకు వస్తాము అంటే మనకి ఆ సౌండ్ ట్రీట్మెంట్ వాటి వల్ల మనకి ఆడియో అనేది పర్ఫెక్ట్ క్వాలిటీ అండ్ పర్ఫెక్ట్ నీట్ గా క్లియర్ గా ఉంటుంది. సో దట్ మనం మ్యూజిక్ తయారు చేసుకోవడానికి కానీ మనం రికార్డ్ చేసుకున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా మనం స్టూడియోని ప్రిఫర్ చేసుకుంటాం. స్టూడియోస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఫోన్ రికార్డింగ్ స్టూడియోస్ అని, మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియోస్ అని, ప్రొడక్షన్ స్టూడియోస్ అని, మిక్సింగ్ స్టూడియోస్ అని, ఒక్కొక్క స్టూడియో ఒక్కొక్క డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడియోలో దానికి తగ్గట్టు మనం సౌండ్ ట్రీట్మెంట్ చేసుకొని దానికి తగ్గట్టు మన ఎక్విప్మెంట్ ని కొనుక్కుంటాం. మనకు అలా చాలా పెద్ద పెద్ద స్టూడియోస్ ఉంటాయి. ఇది చాలా చిన్న స్టూడియో, బేసిక్ స్టూడియో. ఈ స్టూడియోలో నేను జనరల్ గా రికార్డ్ చేసుకోవడానికి, నా పర్సనల్ గా నేను మ్యూజిక్ చేసుకోవడం కోసం ఈ స్టూడియో. సో ఇదే కాకుండా మీకు హై ఎండ్ స్టూడియోస్ కూడా చాలా ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ ఏం యూజ్ చేస్తారు? ప్రెసెంట్లీ నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి లాజిక్ ప్రో X. ఇట్స్ కంప్లీట్లీ మ్యూజిక్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్. ఓకే. బేసిక్ గా ఇప్పుడు బయట అందరూ కూడా క్వాలిటీ అండ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ చేయడానికి కూడా మోస్ట్ గా వాడే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ప్రోటూల్స్. ప్రోటూల్స్ లో రికార్డ్ చేస్తారు, ప్రోటూల్స్ లోనే మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ చేస్తుంటారు. సో బేసిక్ గా నాకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండే సాఫ్ట్వేర్ లాజిక్ ప్రో. అండ్ ఇప్పుడు డబ్బింగ్ కి సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. డబ్బింగ్ కి సెపరేట్ సాఫ్ట్వేర్ అక్కర్లేదు, ఎడిటింగ్ లోనే తీసుకోవచ్చు. నథింగ్ ప్రాసెస్ అది వాయిస్ ఓవరే కాబట్టి అది కూడా సాఫ్ట్వేర్ లో రికార్డ్ చేసుకుంటాం. రెగ్యులర్ గా వాడే సాఫ్ట్వేర్ లో రికార్డ్ చేసుకుంటాం. అండ్ మైక్ ఏం యూజ్ చేస్తున్నారు? ప్రెసెంట్లీ వాడే బేసిక్ మైక్ ఇది. ఐ యూజ్ రోడ్ NT1A ఫర్ రికార్డింగ్. రోడ్ NT1A యూజ్ చేస్తుంటాను. సౌండ్ కార్డ్ వచ్చేసి స్టీమ్ 44. మీకు సౌండ్ కార్డ్, మనం సౌండ్ కార్డ్ విషయంలో కానీ, మైక్ విషయంలో కానీ, స్పీకర్స్ విషయంలో కానీ మనం ఎంత బడ్జెట్ వైజ్ గా ముందుకెళ్తే అంత క్వాలిటీ అండ్ అంత ప్రిఫర్డ్ అవుట్పుట్ మనకు వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ కానీ, మనం ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ క్వాలిటీ నాకు ఇలా కావాలి, ఆ టోన్ నాకు ఇట్లా వినిపించాలి, అవన్నీ నీకు ఎగ్జాక్ట్ గా తెలియాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద హై బడ్జెట్. ఎక్స్పెన్సివ్ వాటికి వెళ్తేనే నువ్వు అనుకునే క్వాలిటీ థింగ్స్ నీకు వస్తాయి. ఓకే. అండ్ స్టూడియో కంప్లీట్ ఎంత అయిందన్న? ఓన్లీ సిస్టమ్ వీటికి ఈ సిస్టమ్ అరౌండ్ ఈ సిస్టమ్ వచ్చేసి నాకు 3 lakhs పడింది. ఓల్ ఎక్విప్మెంట్ తీసుకోవడానికి నాకు 4 lakhs పడింది. ఈ స్టూడియో రూమ్ కట్టించి ఈ అకౌస్టిక్స్ అండ్ సౌండ్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అరౌండ్ నాకు వచ్చిన ఖర్చు అరౌండ్ 3 lakhs పడుతుంది. ఆల్మోస్ట్ 8 to 9 lakhs పడింది నాకు ఈ స్టూడియో ఎక్సెట్ లో. ఓకే. అంటే CPU బిల్డ్ చేపిస్తారు, అట్లా ఏమన్నా మ్యాక్ లో చేయించవచ్చా? ఎవ్రీథింగ్ ఇస్ బిల్డింగ్ అంతే. అంటే ఓన్ గా బిల్డ్ చేసింది డైరెక్ట్ తీసుకున్నది కాదు కదా? అంటే ఓన్ గా బిల్డ్ చేయడం అంటే అంటే సిస్టమ్ ఇప్పుడు ల్యాప్టాప్ డైరెక్ట్ తీసుకుంటాం కదా, బిల్డ్ చేసే ప్రాసెస్ ఉండదు. సో సిపియూలో మీరు ఆల్రెడీ బిల్డ్ చేసింది తీసుకున్నారా, లేకపోతే మీరు తీసుకొని బిల్డ్ చేయించారా? కొత్తదే. ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రెష్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాడింగ్ మనం తీసుకోవచ్చు. ఓకే. దాంతో ప్రాబ్లం లేదు, వాడింగ్ తీసుకోవచ్చు. కానీ ఎలాంటి వాడింగ్ తీసుకోవాలంటే మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు వాడిన కంప్యూటర్స్ తర్వాత వాళ్ళు అప్డేట్ అవ్వాలనుకుంటూ ఉంటారు.
సో అది నీకు బేసిక్ గా నీకు ఫ్రెష్ గా నీకు ఉపయోగపడచ్చు. అవును ఆల్రెడీ అలా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్ కానీ ఇన్స్టాల్ చేసిన మ్యూజిక్ ప్రొడక్షన్ టూల్స్ కానీ అన్ని ఇన్స్టాల్ చేసినవన్నీ నువ్వు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మోస్ట్లీ ప్రిఫరబుల్ నీకంటే కొత్త సిస్టమ్ ఉంటేనే బెస్ట్. ఆయన దీని స్పెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యాక్ స్పెక్స్ స్పెసిఫికేషన్స్ నా మ్యాక్ స్పెసిఫికేషన్ వచ్చేసి మ్యాక్ ముజావే 10.14 వాడుతున్నాను నేను. ప్రాసెసర్ వచ్చేసి i5 ప్రాసెసర్ వచ్చి ర్యామ్ వచ్చి 8 GB ర్యామ్. హార్డ్ డిస్క్ వచ్చేసి నేను ఎక్స్టర్నల్ గా 8 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాను. నా ప్రాజెక్ట్స్ కానీ నాకు అందులో నేను ఇన్స్టాల్ చేసుకునే ప్రతి ప్లగిన్స్ కానీ ఏదైనా కానీ నాకు హార్డ్ డిస్క్ నుంచే సపోర్ట్ అవుతుంటుంది. మోస్ట్లీ ఏంటంటే ప్రిఫరబుల్ గా ఒక మ్యూజిక్ ప్రొడక్షన్ చేయడం కోసం మీ స్పెసిఫికేషన్స్ పక్కా ఉండాల్సింది ఏంటంటే అరౌండ్ 16 to 32 GB ర్యామ్ కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ సిస్టమ్ అయినా సరే వెన్ ఐ గో ఫర్ మల్టిపుల్ లేయర్స్ నేను ఇంకా ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే అది స్ట్రక్ అయిపోతుంది. దాని CPU పవర్ హై అయిపోయి ప్రాజెక్ట్ ఇంకా లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటూ ఉంటుంది. అండ్ కొన్ని ప్లగిన్స్ ఏంటంటే చాలా ఎక్కువ మెమరీ తీసుకుని ఉంటాయి, ర్యామ్ పవర్ చాలా గుంజుకుంటాయి ఆ పవర్. సో అలాంటి ప్లగిన్స్ ఇంకా మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తూ వస్తే అంటే నాకు కావాల్సిన ఒక 10 tracks సేమ్ ప్లగిన్ నుంచే వస్తే, నాకు కావాల్సిన టోన్ కానీ సేమ్ ప్లగిన్ నుంచి వస్తే ఆ ప్లగిన్ అన్ని సార్లు యూజ్ చేయడం వల్ల నీకు CPU పవర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా నీకు లోడ్ అవ్వవు. ఇంకా నెక్స్ట్ నువ్వు ఎన్ని చేయాలనుకున్నా నీకు లోడ్ అవ్వకుండా CPU పవర్ పెరిగిపోయింది యూ నీడ్ టు డూ అని అలాంటప్పుడు నేను యూజ్ చేసుకొని అంత పెద్ద ప్రాసెస్ అవుతుంటుంది. సో నీ ర్యామ్ పవర్ ఎక్కువ ఉండి నీ ఓఎస్ కానీ నీ ఏదైనా కానీ SSD వాడితే ఇందులో వాడే SSD ప్రెసెంట్ నేను ఇక్కడ 320 GB SSD ఉంది ఇందులో. స్మాల్ అంటే కంపెనీ నుంచి వచ్చిన SSD. మేము ఎక్స్టర్నల్ గా మళ్ళీ SSD వేయించుకుందాం అనుకున్నా వేయించలేదు. ప్రెసెంట్లీ మాకు ఇది ఓకే బికాస్ నా మ్యూజిక్ ప్రొడక్షన్ నేను ఇక్కడ చేయట్లేదు. నా మ్యూజిక్ ప్రొడక్షన్ ఇంట్లో చేస్తున్నా. నాకు ఇంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ వచ్చేసి 1 TB SSD ఉంటుంది, 8 TB హార్డ్ డిస్క్ ఉంటుంది, 16 GB ర్యామ్ కంపల్సరీ. అండ్ నేను వాడేది i10 ప్రాసెసర్. సో నాకు ఎవ్రీథింగ్ అయినా అక్కడ కూడా నేను మ్యాక్ అసెంబుల్ చేయించుకుని మ్యాక్ ఇన్స్టాల్ చేయించుకున్నాను. అసెంబుల్ చేసుకుని మ్యాక్ ఇన్స్టాల్ చేసి ఇది డైరెక్ట్ మ్యాక్ నుంచి మేము కొనుక్కున్నారు. యాపిల్ కంపెనీ నుంచి డైరెక్ట్ సిస్టమ్ ఫ్రెష్ సిస్టమ్ కొనుక్కున్నారు. అసెంబుల్ కాదు, ఇది డైరెక్ట్ మ్యాక్ నుంచి వచ్చిన సిస్టమ్. డైరెక్ట్ మనకి యాపిల్ నుంచి మేము డైరెక్ట్ కొనుక్కున్న కంప్లీట్ పీసీ. ఇది అసెంబుల్ కూడా చేయించుకునే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు ఎట్లా అనుకుంటారు ఇప్పుడు ఇందులో కూడా మీరు మాకు SSD కంపెనీ నుంచి వచ్చిన ఇప్పుడు మన ల్యాప్టాప్ ఎలా కొనుక్కుంటాం, ల్యాప్టాప్ లో మీకు ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఇంత ఫిక్స్డ్ గా ఇచ్చేస్తారు, SSD ఫిక్స్డ్ గా ఇచ్చేస్తారు. అలాగే ఈ సేమ్ సిస్టమ్ పీసెస్ ఇప్పుడు మనకి HP లో కూడా ఇలాంటి డెస్క్టాప్ వచ్చేస్తున్నాయి ఇన్బిల్డ్ CPU తోటి. ఇట్ ఇన్బిల్డ్ CPU, దీనికి ఎక్స్టర్నల్ CPU ఏం లేదు. అంటే ఓన్లీ డేటా ఓన్లీ మానిటర్ లోపల ఇప్పుడు మనకి మ్యాక్ వచ్చిన ఫస్ట్ నుంచి వచ్చిన మ్యాక్ పద్ధతి అన్ని ఇంతే ఇన్బిల్డ్ CPU ఇందులోనే ఉంటుంది. మనకి ప్రతి హెడ్ ఫోన్స్ పోర్ట్ కానీ మైక్ కానీ కెమెరాతో సహా కంప్లీట్ ఇన్బిల్ట్ మనకి ఎక్స్టర్నల్ CPU లాంటివి ఏం లేవు. ఇప్పుడు HP డెల్ వీటిలో కూడా ఇన్బిల్ట్ CPU తోటి మన మానిటర్స్ వచ్చేస్తున్నాయి. సో అట్లా తీసుకోవచ్చు. సో మీకు అసెంబుల్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్ లో మీ స్పెసిఫికేషన్స్ పెంచుకోవాలంటే ఇట్స్ సింపుల్ టైం ఉంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు టక్ మనీ ర్యామ్ తీసేసి కొత్త ర్యామ్ పెట్టేస్తారు. కానీ దీనికి అలా కాదు, యూ నీడ్ టు గో టు ద కంపెనీ. అప్డేట్ చేయలేము, చేంజ్ చేయలేము. మీకు స్పెసిఫికేషన్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే కంపల్సరీ ఉంటుంది. 256 GB ర్యామ్ వరకు పెట్టుకోవచ్చు. సో ఇందులో ప్రస్తుతానికి 8 GB ఫిక్సెస్ ఉంది. మీకు ఇంకా సరిపోవట్లేదు అంటే నాకు మ్యూజిక్ ప్రొడక్షన్ చేయడం మొదలు పెట్టండి. దెన్ ఐ గో ఫర్ 16 to 32 GB ర్యామ్. ఆ SSD తీసేసి ఫ్రెష్ గా మళ్ళీ OS ఇన్స్టాల్ చేయించేసి నేను మళ్ళీ ఫ్రెష్ గా SSD వేసుకోవాలి. నువ్వు ప్రతిసారి నువ్వు మార్చే కొద్ది SSD నేను OS లో వేయించుకున్నాను. OS తీసుకెళ్ళి SSD లో వేయించాను. ఎందుకు అంటే SSD ఫాస్ట్ చాలా ఫాస్ట్ ఉంటుంది దాని స్పీడ్. సో దానివల్ల ఏంటంటే నాకు ఇదంతా OS లో రన్ అవుతుంది. నా సాఫ్ట్వేర్ లో ప్లస్ ఎవ్రీ ప్లగిన్ ఇది ఇన్స్టాల్ ఇన్ OS. ఆ OS లో ఇన్స్టాల్ చేస్తుందంటే OS రన్ అయ్యేది SSD లో. సో నాకు ఎక్కడ స్ట్రక్ అవ్వదు. ఇప్పుడు SSD తో కంపేర్ చేస్తే NVMe బెటర్, SSD బెటర్? SSD అంటే NVMe కూడా బెటర్ అంటారా SSD కంటే అన్నారు చాలా మంది, కానీ మోస్ట్లీ ప్రిఫరబుల్ SSD తీసుకుంటున్నారు. SSD కూడా చాలా మంది ఇప్పుడు 1 TB 2 TB దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అనే కాన్సెప్ట్ లేకుండా వాళ్ళు సేవ్ చేసే ప్రాజెక్టులతో సహా కూడా ఎవ్రీథింగ్ SSD వాడుతున్నారు. సౌండ్ కార్డ్ దగ్గరకు వచ్చేసి మైక్ దగ్గరకు వచ్చేసి మనకి బేసిక్ ఇదంతా మన యూఆర్ స్టీన్బర్గ్ UR44, ఫోకస్లైట్ 2i2 ఇలాంటి బెయింగర్ UMC 202 ఇవన్నీ హోమ్ స్టూడియో సౌండ్ ఇంటర్ఫేసెస్ అంటారు. అంటే లో బడ్జెట్ జస్ట్ 5,000, 6,000
10,000 ఆ రేట్ అంతే ఉంటాయి అనమాట. కానీ దాని క్వాలిటీ ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిటీ డిఫర్స్. దేని దాని క్వాలిటీ వెన్ యూఆర్ కమింగ్ టు ద కమర్షియల్ రికార్డింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇవి అంతగా యూజ్ అవ్వవు. ఓకే. యూ నీడ్ టు హ్యావ్ సమ్ మోర్ ఎక్విప్మెంట్. దెన్ విల్ గో ఫర్ అపోలో, లేక ఫోకస్ సైట్ 18820, ఆక్టోప్రీ, లేకపోతే ప్రిజమ్, సింఫనీ, అపోలో సింఫనీ, బేబీ ఫేస్, ఆర్ఎంఈ, ఇవన్నీ కూడా కొంచెం క్వాలిటీ ఉన్న సౌండ్ కార్డ్స్ అనమాట. ఇట్ రేంజెస్ అరౌండ్ 60,000 to 3 to 4 lakhs. సో అందులో వచ్చే క్వాలిటీస్ కంప్లీట్ డిఫరెంట్ కంపేర్ టు దిస్. అది నీకు ప్యూర్ క్వాలిటీని ఇస్తుంది, ద ఒరిజినల్ వాట్ యూ లిసన్. అండ్ నువ్వు వినాలనుకున్న దాన్ని ఇంకా నీట్ గా మోడిఫై చేసి ఇచ్చేయగలిగే కెపాసిటీ ఆ సౌండ్ కార్డ్స్ లో ఉంటాయి. అండ్ సౌండ్ కార్డ్ ఈజ్ టెక్నిక్ అన్నమాట. ఇది ఏం లేదు, ఒక చిన్న ఎక్విప్మెంట్, డైరెక్ట్ కంప్లీట్లీ అనలాగ్ మిక్సర్స్ ఉండేవి. అనలాగ్ మిక్సర్స్ మీకు ఏంటంటే నాబ్స్ ఉండేవి, ఆ నాబ్స్ వాళ్ళు తిప్పేవాళ్ళు, ఫేడర్స్ లా. సో అది అనలాగ్ మిక్సర్ అంటారు. ఎవ్రీథింగ్ ఆ ఫేడర్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. అది రికార్డ్ చేసిన సిస్టమ్ ని అన్నిటిని, ఇది వరకు ప్రాసెస్ ఏంటి, ఒక మ్యూజిక్ కంపోజ్ చేయడం కోసం ఎంత మంది ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎట్ ఏ టైం ప్లే చేయాలి. సో ఎట్ ఏ టైం ప్లే చేయాలంటే నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి నువ్వు ఒకటే మైక్ ఇచ్చేసేయాలి, ఇన్పుట్ ఇచ్చేసేయాలి, అవుట్పుట్ తీసుకోవాలి. దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఏ బిగ్గెస్ట్ మిక్సర్స్. చాలా ఛానల్స్ ఉన్నాయి, మిక్సర్స్ నీకు అవసరం పడతాయి. కానీ ఇప్పుడు అలా కాదు, ట్రాక్ సిస్టమ్ వచ్చేసింది. నీ పని అయిపోతే నువ్వు వెళ్ళిపోతావు. నెక్స్ట్ నేను ఎవరిది రికార్డ్ చేసుకుంటారో వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. అది టేక్ టైం, ఎవరి టైం వాళ్ళకి తీసుకొని ఇండివిజువల్ గా రికార్డ్ చేసుకుంటాం. ఈ ట్రాక్ సిస్టమ్ వచ్చిన తర్వాత నీకు ఈ సౌండ్ కార్డ్స్ అనేవి వచ్చాయి. ఈ సౌండ్ కార్డ్స్ ఏంటి, నీకు ఎక్విప్మెంట్ ఎక్కువ పెట్టుకునే స్పేస్ అవసరం లేదు. ఇన్బిల్ట్ గా అందులో ఒక మిక్సర్ ఉన్నట్టే. ఇట్ హ్యాస్ ఇన్పుట్స్ అండ్ ఇట్ హ్యాస్ అవుట్పుట్స్. మనం ఇన్పుట్ దాని నుంచే ఇస్తాం, అవుట్పుట్ దాని నుంచే తీసుకుంటాం. కానీ కనెక్ట్ చేసేది యూఎస్బి ద్వారా కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటాం. నీకు స్పేస్ ఎక్కువ తీసుకోవట్లేదు, అండ్ యూ కెన్ క్యారీ వేర్ ఎవర్ యూ గో. అంతే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు సౌండ్ కార్డ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరి ల్యాప్టాప్ కనెక్ట్ చేసినా దేర్ ఆర్ నో డ్రైవర్స్. ఇది హోమ్ స్టూడియో వాటికి డ్రైవర్స్ ఉండవు. హోమ్ స్టూడియోస్ అదే నువ్వు ఒకవేళ పెద్ద సౌండ్ కార్డ్స్కి వెళ్తే యూ నీడ్ టు ఇన్స్టాల్ ద డ్రైవర్స్. సో మోస్ట్లీ ప్రిఫరబుల్ అందరు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి తిరగాలి అనుకున్న వాళ్ళు, లేకపోతే అలా చేసే వాళ్ళు హోమ్ స్టూడియో సెటప్ డ్రైవర్స్ ఇట్లాంటివి తీసుకుంటారు. జస్ట్ ప్లగ్ ఇన్ అండ్ రికార్డ్ అంతే. నీకు దానికోసం నీకు జస్ట్ నీకు సాఫ్ట్వేర్ ఉండాలి. ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ ఆల్ సాఫ్ట్వేర్స్. మీకు క్యూబేస్ తో కంపాటబుల్ ఉంటుంది, ప్రో టూల్స్ తో కంపాటబుల్ ఉంటుంది, లాజిక్ తో కంపాటబుల్ ఉంటుంది, అడాసిటీలో కంపాటబుల్ ఉంటుంది. నీకు ద టాప్ సాఫ్ట్వేర్స్ లో కంపాటబిలిటీ అన్నిటినీ అది కంపాటబుల్ ఇస్తుంది వితౌట్ డ్రైవర్స్. జస్ట్ యూ కనెక్ట్, ప్లగ్ అండ్ ప్లే వచ్చేస్తుంది, ప్లగ్ అండ్ ప్లే అంతే. నీకు మైక్రోఫోన్ కూడా అంతే, ఇది బేసిక్ మైక్రోఫోన్. వెన్ యూ గో ఫర్ మల్టిపుల్ థింగ్స్ నీకు ట్యూబ్ మైక్రోఫోన్స్ అని వస్తూ ఉంటాయి. అలా డిఫరెంట్ మైక్రోఫోన్స్ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క మైక్రోఫోన్ యొక్క క్వాలిటీ, ఒక్కొక్క మైక్రోఫోన్ యొక్క క్యారెక్టర్ ఒక విధంగా ఉంటుంది. కొన్నిట్లో క్రిస్పీనెస్ వస్తాయి, కొన్నిట్లో పంచ్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో బేస్ ఎక్కువ రికార్డ్ అవుతూ ఉంటుంది, కొన్నిట్లో బేస్ కట్ అయిపోయి ఓన్లీ హైస్ రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ఒక్కొక్క మైక్రోఫోన్, ఏ మైక్రోఫోన్ మనం ఎవరికి వాడాలి, ఏ మైక్రోఫోన్ ఏ ఇన్స్ట్రుమెంట్ కి వాడాలి, ఎలాగ రికార్డ్ చేయాలి, గిటార్స్ కి ఎలాంటి టైప్ ఆఫ్ మైక్రోఫోన్స్ పెట్టాలి, తబలాస్ ఆర్ పర్కషన్ రికార్డ్ చేసేటప్పుడు ఎలాంటి మైక్రోఫోన్స్ పెట్టాలి, ఎలాంటి రూమ్ లో రికార్డ్ చేయాలి, ఇవన్నీ ప్రతిదానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది మనం ఫాలో అవుతే విల్ హ్యావ్ ఎ గుడ్ అవుట్పుట్. అండ్ ల్యాప్టాప్స్ లో హెచ్పి ఇవి కూడా ఉన్నాయి అన్న, మ్యాక్ కాకుండా వేరే బ్రాండ్స్. సో అందులో కూడా ఎడిట్ చేయొచ్చు అంటారా? అది తీసుకోవచ్చు, బట్ మీకు అందులో లాజిక్ ప్రో రాదు. లాజిక్ ప్రో ఇస్ ఓన్లీ ద సాఫ్ట్వేర్ విచ్ ఇస్ కంపాటబుల్ విత్ మ్యాక్. అంటే మ్యాక్ లో స్మూత్ గా ఉన్నట్టు వేరే దాంట్లో వస్తుందా అన్న? వస్తుంది. ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఐ యూజ్ బిఫోర్ క్యూబేస్. క్యూబేస్ ఇస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. అది మీకు విండోస్ లో వస్తుంది, మ్యాక్ లో కూడా వస్తుంది. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. సేమ్ లాజిక్ మీకు ఎంత ఈజీగా ఉంటుందో మీకు అది కూడా అంత ఈజీ. మీకు క్యూబేస్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. క్యూబేస్ ఈజ్ సాఫ్ట్వేర్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ విండోస్ అండ్ మ్యాక్ అన్నమాట. మీకు లాజిక్ మాత్రం మీకు విండోస్ లో రాదు. ప్రోటూల్స్ కూడా మీకు మ్యాక్ ఉంటుంది, విండోస్ కి ఉంటుంది. అంటే ఒక స్టూడియోకి మ్యాక్ కాకుండా వేరే బ్రాండ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, హెచ్పి లాంటి. అది మీకు ఇష్టం. అంటే ఇప్పుడు నీకు మ్యాక్ మీద వర్క్ చేయాలని నీకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ యూర్ యూజర్ ఫ్రెండ్లీ విత్ మ్యాక్, నీకు మ్యాక్ లో ఉండాల్సిన ఆప్షన్స్ అన్ని నీకు తెలిసేసా యూ కెన్ మేనేజ్. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా యూ కెన్ సెట్ ఆన్ టైం. ఇప్పుడు నీకు రికార్డింగ్ అవుతుంది, నీకు విండోస్ చిన్నప్పటి నుంచి వాడున్నావు,
చిన్న ప్రాబ్లం వచ్చినా నీకు వెంటనే ఎవరైనా చెప్పినా అర్థం చేసుకొని టక్కటక్క సాల్వ్ చేసే కెపాసిటీ నీలో ఉన్నప్పుడు నువ్వు విండోస్కే వెళ్తావు. అంటే ఇందులో ఎడిటింగ్ అంత స్మూత్ గా ఉంటుంది, సో వేరే బ్రాండ్స్ లో కూడా ఇంత స్మూత్ గా ఉంటుందా? ఉంటుంది. ఇట్స్ నాట్ ఏదంటే దీనికి బ్రాండ్స్ తో సంబంధం లేదు, సాఫ్ట్వేర్. నువ్వు ర్యామ్ కానీ ఎస్ఎస్డి కానీ ఎంత స్పీడ్ పెట్టుకుంటావో నువ్వు ఎందులోనే చేసుకోవచ్చు. ఇది మనకి బ్రాండ్స్ తో సంబంధం లేదు. మనకి అసెంబుల్ చేసుకుంటాం సిస్టమ్స్, మరి అసెంబుల్ చేసుకున్న దాంట్లో మన ఎట్లా ఉంటాయి. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ లింక్డ్ విత్ ద బ్రాండ్స్. ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, ఇట్స్ ఎ సిస్టమ్. మనం అందులో వేసుకున్న స్పెసిఫికేషన్స్ తగ్గట్టుగా మనం సాఫ్ట్వేర్ వేసుకుంటాం, ఆ సాఫ్ట్వేర్ కి తగ్గట్టే మనం చేసుకుంటాం. గ్రాఫిక్ కార్డ్ ఎంత యూజ్ చేస్తాం? గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి మీకు 1 to 2 GB ఎనఫ్. కానీ ఇందులో మీరు యూజ్ చేసేదాన్ని ఇది 1 GB గ్రాఫిక్ కార్డ్స్ ఇన్బిల్ట్ గా వచ్చేసేవి అవి. ఇప్పుడు నాకు ఇంట్లో వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గా వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ గా నేను ఈ సిస్టమ్ నాకు ఈ స్పెసిఫికేషన్స్ లో కావాలి అని చెప్పినప్పుడు దానికి నియర్ గా ఉండే స్పెసిఫికేషన్ సిస్టమ్ మనకి అప్పచెప్తారు. నీకు ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్, నేను కొంచెం ఎక్కువ అనుకున్నాను కానీ నాకు ఇది సరిపోతుంది అనుకుంటాను, దాంతో యూజ్ చేసుకుంటాం. లేదు నాకు డెవలప్ చేసుకోవాలని ఉంది సిస్టమ్, నాకు ఇది సరిపోతుంది అది అప్గ్రేడ్ అని అనుకున్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ మోర్ థింగ్స్. ఇప్పుడు ఇదే సిస్టమ్ మీరు తీసుకెళ్ళి ర్యామ్ చేంజ్ చేసి ఇవ్వండి, అది ఇంటర్నల్ స్టోరేజ్ నాకు పెంచింది కావాలి, లేదా నాకు ఎస్ఎస్డి కొంచెం ఇంకో 512 GB ఎక్స్ట్రా కావాలి, నేను అక్కడ అప్గ్రేడ్ చేసేసుకుంటాను. లోపల సిపియూ ఉంటుందో సిపియూ లోపల అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ సిస్టమ్ స్పీకర్స్ వచ్చేసి ఇది MSP5 40,000 పడుతుంది. నీకు స్పీకర్స్ వచ్చేసి రైట్ ఫ్రమ్ 10,000 హోమ్ స్టూడియో స్పీకర్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి కమర్షియల్ స్టూడియో స్పీకర్స్ దాకా నీకు 5 lakhs 10 lakhs దాకా కూడా ఉంటాయి. మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్ స్పీకర్స్ వచ్చేసి మ్యూజిక్ ప్రొడక్షన్ చేయడానికి Yamaha HS8, అది మ్యూజిక్ ప్రొడక్షన్ చేయడానికి చాలా బాగా పడుతుంది. MSP5 ఇప్పుడు క్లిక్ అయిన మోడల్, ఇది మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ కి వాడతారు. దీంతో పాటు నీకు ఇది అరౌండ్ 40,000 to 30,000 వరకు మన బడ్జెట్. మన బడ్జెట్ మళ్ళీ లాక్స్ లోకి వెళ్ళిపోతే జెన్లెక్ స్పీకర్స్, ఫోకల్ స్పీకర్స్, ఇవన్నీ కూడా అడామ్ స్పీకర్స్, ఇవన్నీ కూడా హై క్వాలిటీ స్పీకర్స్ అన్నమాట. చాలా క్రిస్టల్ క్వాలిటీగా నువ్వు చేసే పని ఏంటో క్రిస్టల్ క్వాలిటీగా తెలుస్తారు. అండ్ దానికోసం అవి వాడాలంటే ఖచ్చితంగా నీ రూమ్ వాటి కోసం తయారు చేసినట్టుగా ఉండాలి. ఇట్స్ అగైన్ లింక్డ్ విత్ ద సిస్టమ్ అండ్ ద రూమ్ అన్నమాట. నీ రూమ్ అనేది నువ్వు ఎంత కంఫర్ట్ గా ఉంచుకుంటావో, ఎంత పర్ఫెక్ట్ గా నువ్వు డిజైన్ చేసుకుంటావు ఫర్ ద మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఆర్ ఫర్ ద మ్యూజిక్ ప్రొడక్షన్, నువ్వు చేసే వర్క్ అంత నీట్ ఉంటుంది. అండ్ రాసే ఇవి కూడా అకౌస్టింగ్ పర్పస్ ఇవన్నీ అకౌస్టింగ్, ఇది బేస్ ట్యాప్స్ అంటారు. జనరల్ గా ఇక్కడ నేను ఏంటంటే బేసిక్ హోమ్ స్టూడియో సెటప్ కాబట్టి ఐ డిడెంట్ గో ఫర్ ద అకాస్టిక్ ట్రీట్మెంట్. నేను అకాస్టిక్ ట్రీట్మెంట్ చేయించకుండా జస్ట్ ఉన్నంతలో నేను సౌండ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా. ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ వాల్ ఉంటుంది, వాల్ మీద నేను వుడెన్ చెక్కలతోటి మన దుంగలాగా చేసేసి మొత్తం ఎడ్జెస్ తో సహా మొత్తం కంప్లీట్ ఇలా కొట్టేస్తాం అనమాట. బ్లాక్ స్టైల్లో మళ్ళీ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు, వుడెన్ వాల్. ఆ వుడెన్ వాల్ లో మనకి రాక్ వూల్ అనే ఒక సబ్స్టెన్స్ దొరుకుతుంది. ఆ రాక్ వూల్ సబ్స్టెన్స్ ఏంటంటే గడ్డి లాంటిదే, కానీ అది సౌండ్ ని ఎల్లని మొత్తం లాగేసుకుంటది, అబ్జర్వ్ చేసుకుంటది, అది రిఫ్లెక్ట్ చేయనివ్వదు. అబ్జర్వ్ చేసిన సౌండ్ కంప్లీట్ నేను ప్రతి వాల్ కి కంప్లీట్ 360 degrees అన్నిటికీ నేను ఫిక్స్ చేసేసాను, ఫ్రమ్ ద బాటమ్ టు ద టాప్ అన్ని ఫిక్స్ చేసేసాను. తర్వాత అగైన్ నేను దాని మీద 18 mm వుడ్ క్లోజ్ చేసేసాను. అది అరౌండ్ 3 inches 1.5 inch ఉంటుంది రాక్ వూల్. హైట్ వచ్చేసి అరౌండ్ 4 feet, 2 feet ఉంటుంది, 4 feet ఉంటుంది, 6 feet ఉంటుంది. సో మనకి కంపాటబుల్ గా రూమ్ కి ఏ సైజ్ ఉంటుందో ఆ సైజ్ మనం తెప్పించుకుంటాం. అరౌండ్ ప్యాక్ ఆఫ్ 10 ఉంటుంది, 3,500 to 4,000 ఉంటుంది బ్యాగ్. ప్యాక్ ఆఫ్ 10 వస్తాయి అనమాట. సో అలాగే అరౌండ్ మాకు 6 packs పడ్డాయి. అరౌండ్ 60 పడ్డాయి అనమాట మనకి రాకుల్ షీట్స్, 60 sheets పడ్డాయి. సో అలాగే కంప్లీట్ నేను రూమ్ ని సౌండ్ ట్రీట్మెంట్ కోసం క్లోజ్ చేంజ్ చేశాను. ఎందుకు నేను దానికోసం అంత కాస్ట్ పెట్టాను అంటే ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేసేది అరౌండ్ నీకు 12 mm వాల్, 19 mm వాల్ అని కొంచెం వాల్ లావుది కట్టాలి. కానీ ఐడియా లేవడం వల్ల ఓనర్ ఏంటంటే వాల్ సన్నగా కట్టాడు. వాల్ సన్నగా కట్టడం వల్ల ఏంటంటే నీకు బయట నుంచి లోపల నుంచి సౌండ్స్ అనేవి ట్రావెల్ అయిపోతాయి, నీకు అబ్జర్వ్ చేయడానికి లేదు. అంటే అట్లీస్ట్ స్టాప్ చేయాలి, కానీ నీకు స్టాప్ చేయడానికి వాల్ సపోర్టివ్ లేదు. కాబట్టి నేను ఉన్న వాల్ ని ఇంకా సైజ్ పెంచుకున్నా. సో వాల్ వచ్చేసి మీకు ఇంతే ఉంది, నేను వాల్ ని ఇక్కడ దాకా ఎక్స్టెండ్ చేశాను అనమాట.
అంటే ఓన్లీ ఎకోస్టిక్ ఫోమ్స్ అనే ఎక్స్టెండ్ చేసేలా అకాస్టిక్ ఫోమ్స్ Plus wood. వుడెన్ దుంగలు పెట్టాను కదా, అవును. ఆ వుడెన్ దుంగల వల్ల ఏంటంటే నీకు వాల్ ఎగ్జాక్ట్ వాల్ నుంచి 1.5 ఇంచ్ పెరుగుతుంది. ఓకే. ఆ 1.5 ఇంచ్ నీకు నేను పెంచిన తర్వాత కరెక్ట్ గా 1.5 ఇంచ్ బ్రేక్ దగ్గరికి వెళ్ళి నీకు అకాస్టిక్ ఫోమ్ కూర్చుంటది Okay. కదలకుండా. అకాస్టిక్ ఫోమ్ కూర్చొని అంటే మన రాక్ పూల్ కూర్చునే విధంగా నేను దాన్ని సెట్ చేసుకుంటాను. అది సెట్ చేసుకుంటే కరెక్ట్ గా రాక్ పూల్ అలా ఫిట్ చేసేస్తాను అనమాట, కదలకుండా మెదలకుండా. ఓకే. అది ఏంటంటే సౌండ్ ట్రావెల్ అయినప్పుడు కొంచెం వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఆ రాక్ పూల్ లో ఉన్న గడ్డి పడిపోవచ్చు కింద. Okay. అది పడిపోవడం వల్ల ఏంటంటే అది కొన్ని ఇయర్స్ తర్వాత మీకు రాక్ పూల్ మొత్తం ఇట్లా గడ్డంత కింద పడిపోయి ఉంటుంది అండ్ అగైన్ నీకు సౌండ్ ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల నీకు మళ్ళీ ప్రాబ్లమ్. సో అది ఏంటంటే పడకుండా ఫిట్ గా కూర్చునేటట్టుగా మనం తయారు చేయాలంటే మనం దుంకలు కొట్టించాలి ఖచ్చితంగా. సో అది అలాగా ఫిట్ అయిపోయి ఉంటుంది. మనం రాకులు పెట్టేసి దాని మీద నేను కంప్లీట్ గా మళ్ళీ నేను ప్లైవుడ్ కొట్టించాను, 18 mm ప్లైవుడ్. సో నీకు ఆ రాక్ పూల్ అనేది ముందుకి పడదు, వెనక బ్యాలెన్స్ గోడ ఉంటుంది. నేను ముందుకు కూడా పడకుండా చెక్కతో ఫిట్ చేసేసాను. దెన్ నాకు ఈ వాల్ అంతా తయారైంది. ఆ తర్వాత నేను ఇంకో కొంచెం నాకు ఇది రూమ్ టోన్స్ ఉండడం వల్ల దాన్ని ఇంకా నేను వేరే ఏమీ చేయించలేని పరిస్థితుల్లో క్లాత్ తోటి డైరెక్ట్ ని స్టిచ్ చేసేసాను. ఓకే. ఇప్పుడు బంపర్ టైప్ లో పిన్ చేసే పిన్స్ తోటి కంప్లీట్ క్లాత్ గోడని కంప్లీట్ ఫిల్. సో ఇది నాకు ఇంటీరియర్ డిజైనింగ్ గా ఉపయోగపడింది అండ్ ఇట్ లుక్స్ గుడ్ అండ్ ఇట్ హెల్ప్స్ మీ ఫర్ అకాస్టిక్స్. ఇవి బేస్ ట్రాప్స్ ఎందుకు పెట్టామంటే బేస్ ట్రాప్స్ అంటారు. ఇందులో అకాస్టిక్స్ చేయడానికి ఇప్పుడు చాలా రీజనబుల్ రేట్స్ లో చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఇదొక పద్ధతి. తర్వాత మీకు కమర్షియల్ గా వెళ్ళాలనుకుంటే యూనిట్ టు గో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా డిఫ్యూజర్స్ ఉండాలి, రిఫ్లెక్టర్స్ ఉండాలి, అకాస్టిక్ ప్యానల్స్ ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని అకాస్టిక్ ప్యానల్ అంటాను. ఓకే. అంటే క్రాస్ టైప్ లో పెట్టిందా? ఈ క్రాస్ టైప్ లో పెట్టిన వాటిని సేమ్ అకాస్టిక్ ప్యానల్ అది కూడా, బట్ ఇట్ కాల్డ్ అస్ బేస్ ట్రాప్స్. ఓకే. ఇవి ఎందుకు అంటే కార్నర్స్ లో బేస్ అబ్జర్వ్ చేసుకోవడానికి బేస్ ట్రాప్ సీలింగ్ లో కూడా పెడతారు ఫర్ మిక్సింగ్ స్టూడియోస్. ఇది ప్రొడక్షన్ స్టూడియో కాబట్టి అవుట్ అనేది బయట కూడా సరిపోతుంది. మిక్సింగ్ స్టూడియోలో నీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు క్లారిటీగా నీకు ఇక్కడ బేస్ ఎక్కువ వస్తుంది, ఇక్కడ బేస్ తక్కువ వస్తుంది, యూనిట్ బ్యాలెన్స్ ఇట్. ఖచ్చితంగా నువ్వు బ్యాలెన్స్ చేస్తేనే నువ్వు సౌండ్ ఎక్కువ పెట్టినప్పుడు బేస్ ఎక్కువ వస్తుందో లేదో తెలుస్తుంది. నువ్వు జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సబ్ ఊఫర్ తీసుకొని అదే సబ్ ఊఫర్ మనం ఒక చిన్న గూళ్ళో మన కాళ్ళకి తగలుకున్న గూళ్ళో పెట్టామంటే నీకు సబ్ ఊఫర్ నుండి రీసౌండ్ వస్తుంది. ఎందుకంటే అది ఒక రీసౌండ్ ఉన్న ఒక చిన్న ఏరియాలో పెట్టాం మనం సబ్ ఊఫర్. మనం కొట్టుతూ ఉంటే ఆ రీసౌండ్ లో మిక్స్ అయ్యి నీకు అవుట్పుట్ బయటకు వస్తుంటుంది. నీకు అంత క్లమ్జీగా అనిపిస్తుంది ఏంటి అవుట్ ఇట్లా వస్తుంది. అదే నువ్వు బయటికి తీసి లోపల అదే హాల్ మన చిన్న గూడులో కంప్లీట్ చెక్కలు కొట్టేసి అదే సబ్ ఊఫర్ తో ప్లేస్ చేస్తే క్లారిటీ అవుట్పుట్ వస్తుంది. అంటే నువ్వు రీసౌండ్ అన్నిటిని ఎక్కడ నువ్వు రీసౌండ్ వస్తుంటే నీకు వినలేకపోతున్నావు, ఆ రీసౌండ్ తగ్గించేస్తావు. సో ఆ టెక్నిక్ వాడే మనం ఇలా చేసుకుంటాం. ప్రొడక్షన్ స్టూడియో నథింగ్ బట్ నాకు సింప్లిసిటీ, అవుట్ బయటికి రాకుండా నాకు సౌండ్ ప్రూఫింగ్ ఉంటే నేను మ్యూజిక్ చేసుకున్నప్పుడు నాకు ఆ సైలెన్స్ ఎనఫ్. నాకు మిక్సింగ్ చేయాలంటే యూనిట్ టు డూ మోర్ ఫర్ దిస్ రూమ్. నువ్వు అకాస్టిక్ ప్యానల్స్ ఎక్కడ అన్ఈవెన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో SPL మీటర్ అని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మనకి థియేటర్స్లో మనకి థియేటర్స్కి వెళ్ళినప్పుడు సరౌండ్ స్పీకర్స్ పెడతారు. ఆ సరౌండ్ స్పీకర్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి, అలా ప్లేస్ చేయాలంటే నీ రూమ్ టోన్స్ ఎలా ఉన్నాయి, రూమ్ కట్టేస్తుంది జనరల్ గా, ఆ రూమ్ టోన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయడానికి ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నిటినీ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడెక్కడ రూమ్ లో అన్ఈవెన్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో అన్నిటినీ సింగిల్ స్టేట్ కి పట్టుకురావడానికి కోసం SPL మీటర్ వాడతాం. దానికి SPL మీటర్ మెయింటైన్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది ఒకటి, SPL సాఫ్ట్వేర్ సంథింగ్ ఉంటుంది. అది ఆ సాఫ్ట్వేర్ ద్వారా నీకు అన్ఈవెన్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడ వచ్చాయో అని చూసి ఒక తయారు చేస్తుంది. దాని ద్వారా నీకు అకాస్టిక్స్ ఇలా తయారు చేస్తారు. అది నువ్వు కమర్షియల్కి వెళ్తే ఖచ్చితంగా నాకు ఇలా ఉండాల్సిందే అన్నప్పుడు నువ్వు కమర్షియల్కి వెళ్తావు. సో అది వేరే పద్ధతి. అలా చేసిన తర్వాత నీకు ఫ్రీక్వెన్సీస్ అన్ని ఒక న్యూట్రల్ స్టేట్కి వచ్చేస్తాయి. ఇప్పుడు నువ్వు మిక్సింగ్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంటుంది అనమాట అసలు దాని ఒరిజినల్ ఎలా ఉంది ఆ టోన్ అనేది. నీకు రీసౌండ్ ఉందనుకో, ఇదే రూమ్లో నేను ఏం చేంజ్ చేయకుండా ఇక్కడ స్పీకర్స్ పెట్టి బేస్ పెడితే బేస్ వస్తుంది, రివర్బ్ ఎక్కువ వస్తుంది అన్న. ఇప్పుడు జనరల్గా నేను మీ పాటకు నేను లైట్గా రివర్బ్ పెట్టాను, నేను స్పీకర్ నుంచి అవుట్ పెట్టినప్పుడు స్పీకర్ నుంచి అవుట్ ఈ రివర్బ్ లోకి వెళ్తుంది. ఈ హాల్లో రివర్బ్ ఉంటుంది కదా, రివర్బ్ లేనప్పుడు అన్న రివర్బ్ అనిపిస్తుంది అన్న అనిపిస్తుంది. రివర్బ్ అనిపించేది కారణం నీకు పాటలో లేనట్టుగా రాలేదు, రూమ్ లో ఉంది. ఈ సౌండ్ రూమ్ నుంచి ఇలా ట్రావెల్ అవగానే నీకు హాల్ ఎఫెక్ట్ లాగా వినిపిస్తుంది. వినిపించాక మీ పాటలోనే హాల్ ఎఫెక్ట్ ఉందేమో, తగ్గిద్దాము. అది అర్థం చేసుకున్నప్పుడు నువ్వేం చేస్తావు, పాటలోంచి వచ్చేస్తుందేమో తగ్గించుకుంటూ వస్తావు.
అవును. అదే ఎక్స్పోర్ట్ కొట్టి చెవిలో పెట్టుకొని కంప్లీట్ డ్రై ఏముండదు. అవును. సో నీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా చూసుకోవాలి. నీకు రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రూమ్ చాలా ఇనిషియల్ అనమాట, ఇనిషియల్ స్టేజ్. నువ్వు ఈ రూమ్ని పర్ఫెక్ట్గా చేస్తేనే నువ్వు నెక్స్ట్ స్టెప్ నువ్వు ఏదైనా చేసినా నడుస్తుంది. రూమ్ అనేది నీకు పర్ఫెక్ట్గా లేకపోతే నీకు ఏది నడవదు, నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఓకే. ఖచ్చితంగా ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే రూమ్ మీద. మనం తీసుకొని చిన్న రూమ్ అయినా కానివ్వండి, అది పెద్ద రూమ్ అయినా కానివ్వండి, మీరు కాన్సన్ట్రేట్ ఆన్ రూమ్. మన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దెన్ మన స్పీకర్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మనకి ఆడియో అవుట్పుట్ బాగుంది, మన రూమ్ మొత్తంలో ఎక్కడ ఏ ప్లేస్లో రికార్డ్ చేస్తే నాకు చాలా న్యూట్రల్గా అనిపిస్తుంది, ఆ ప్లేసెస్ చూసి అక్కడ రికార్డ్ చేసి మనం దాన్ని రికార్డ్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మనకి ఏదైనా ఒరిజినాలిటీ కోసమే ఇప్పుడు చూస్తున్నాం, అదే కదా. అవును. ఈ ప్యానల్స్ మళ్ళీ ఇప్పుడు జనరల్గా హోమ్ స్టూడియో సెటప్ దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ అకాస్టిక్ ఫోమ్స్ అని స్పాంజ్ ఫోమ్స్ వస్తున్నాయి. అంటే బంప్ టైప్ లో వస్తుంది. ట్రయాంగిల్ పిరమిడ్ స్టైల్స్ వస్తూ ఉంటాయి, బాక్స్ స్టైల్స్. అంటే యూట్యూబర్స్ యూజ్ చేస్తున్నారు. ఎస్ రైట్. అవి ఏం చేస్తారు, అది జస్ట్ స్పాంజ్ ఫోమ్. ఇప్పుడు మనకి పరుపు తయారు చేస్తారు, పింక్ కలర్ ఫోమ్స్ వస్తాయి పరుపు, నథింగ్ బట్ దట్. అదే కొంచెం ఇంకా హార్డ్ స్పాంజ్ లాంటి ఉంటుంది ఈ ఫోమ్స్ వచ్చేసి. అవి డైరెక్ట్ అతికించడం వల్ల ఏంటంటే నీకు సౌండ్ ఉన్నంతలో ద బెస్ట్ గ్రాస్ చేస్తుంది. దానివల్ల నువ్వు ఏం చేస్తావు, ఫోమ్ వచ్చేసి ఇంత ఉంటుంది, అంటే నీ వాల్ని కూడా నువ్వు కొంచెం ఎక్స్టెండ్ చేసినట్టే, ఎంత కాకపోయినా. సో నీకు బయట నుంచి వచ్చే సౌండ్ లోపల ఫోమ్ అలా ఆపుకుంటుంది, ఈ లోపల నుంచి మనం చేసే సౌండ్ కూడా ఫోమ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అది ఒక 50% to 40% to 50% ఓకే మేనేజబుల్, బట్ 100% ఐఎమ్ నాట్ షూర్. అంతే, 100% నిజంగా చాలా బాగా పనిచేసిందని చెప్పలేము. ఉన్నంత కొన్ని రూమ్స్ కి పనికి వస్తుంది, కొన్నిటికి పనికిరాదు. సో మనం అది ప్రిఫరబుల్ అండ్ నాన్ ప్రిఫరబుల్ ఏమీ చెప్పొచ్చు. అది ఒక మనం ఆలోచించుకొని చేయాల్సిన పని. జస్ట్ ఫోమ్స్ పెట్టేస్తే సరిపోతుంది అని అనిపిస్తేనే సో రాకుల్ బయటికి రాదు. అండ్ అకాస్టిక్ మీకు ఎక్కడ మీరు వెళ్ళిన అకాస్టిక్ ప్యానల్ తయారు చేసే పద్ధతి ఇదే. చుట్టూ మీకు వుడెన్ ఫ్రేమ్ తయారు చేస్తారు, ఆ వుడెన్ ఫ్రేమ్ లోపల రాకుల్ ఫిక్స్ చేసి, రాకుల్ కదలకుండా మళ్ళీ చెక్క కొట్టేసి, దాని మీద రాకుల్ నుంచి వచ్చే గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డి ఎలా అంటే వెరీ మైన్యూట్ ఉంటుంది అనమాట. అది గుచ్చుకోవడం వల్ల ఇరిటేషన్ రావడాలు ఒక వారం రోజుల నుంచి 10 రోజులు ఉంటుంది ఆ ఇరిటేషన్. ఆ ముళ్ళు ఇప్పుడు జనరల్గా ముళ్ళు గుచ్చుకుని మనకి ఏం ఫీలింగ్ వస్తుంది, అలాగే ఉంటుంది, చాలా ఇచ్చింగ్ ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో అలాగే స్టూడియోలో కింద పడుతూ ఉంటే మనం నడుస్తూ ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో దాని నుంచి ఏది బయటికి రాకుండా లోపల సోఫా క్లాత్ అంటే ఒక నెట్టెడ్ క్లాత్ తోటి ఫస్ట్ దాన్ని బౌండ్ చేసేస్తాం. దాని నుంచి ఏది కూడా బయటికి రాకూడదు, అందులోంచి కూడా ఇంకా బయటికి రాకుండా డిజైన్గా మనం క్లాత్ తోటి బౌండ్ చేసుకుంటాం. ఇవి కార్నర్స్ లో పెడితే దీని పేరు బేస్ ట్రాప్స్, మనం సైడ్స్ పెట్టుకుంటే అకాస్టిక్ ప్యానల్స్. మీకు స్పీకర్స్ వెనక డిఫ్యూజర్స్ అండ్ రిఫ్లెక్టర్స్ పెడతారు. ప్రజెంట్ నేను పెట్టుకోలేదు, నాకు అవసరం లేక. మిక్సింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా డిఫ్యూజర్స్ అని పెట్టుకుంటారు. డిఫ్యూజ్ చేయడం అంటే సౌండ్ ని స్ప్రెడ్ చేయడం. రిఫ్లెక్టర్స్ అంటే అసలు సౌండ్ ని అబ్జర్వ్ చేయకుండా వెనకకి నెట్టేయడం. వాల్స్ కి రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్టర్స్ కూడా తయారు చేస్తారు ఇదే పద్ధతి. రిఫ్లెక్టర్స్ ఇదే పద్ధతిలో తయారు చేస్తారు. డిఫ్యూజర్స్ కూడా, డిఫ్యూజర్స్ ఆర్ నథింగ్ బట్ ద బ్లాక్స్. అదేంటంటే అన్ఈవెన్ బ్లాక్స్ తోటి నీకు వుడెన్ సర్ఫేస్ తయారు చేస్తారు. నీకు సౌండ్ ఇలా వెళ్తే డిఫ్యూజ్ చేసేస్తారు, మొత్తం అన్ని సైడ్స్ కి డిఫ్యూజ్ చేస్తారు. డిఫ్యూజ్ చేయడం వల్ల ఏంటంటే నీకు ఎక్కడ అకాస్టిక్ ప్యానల్స్ ఉన్నాయో ఆ ప్యానల్ లోకి అబ్జర్వ్ అయ్యేలాగా డిఫ్యూజ్ చేస్తారు. ఆ ప్లేస్ చూసి డిఫ్యూజర్ పెట్టాలి. ఈ ఆడియో ఎలా వెళ్తుంది, ఇప్పుడు నేను ట్రయాంగిల్ మోడల్లో పెట్టుకున్న స్పీకర్స్, ఈ ట్రయాంగిల్ మోడల్లో పెట్టిన స్పీకర్స్ నాకు సెంటర్ పాయింట్ లో నేను ఇక్కడ కూర్చొని నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే నేను డిఫ్యూజర్ పెడితే డిఫ్యూజర్ కాస్త సైడ్ ఉన్న అకాస్టిక్ ప్యానల్స్ కి రిఫ్లెక్ట్ చేస్తుంది ఆడియో. అక్కడ ఉన్న అబ్జర్వర్స్ ఆడియోని అబ్జర్వ్ చేసుకుంటారు. సో నాకు రూమ్ టోన్స్ ఎక్కడ కూడా రివర్బ్ లాగా హాల్ ఎఫెక్ట్ కానీ రీసౌండ్ కానీ ఉండకుండా అబ్జర్వ్ అయిపోతుంది. నాకు ఇక్కడ కూర్చున్నందుకు క్లియర్ అవుట్పుట్ అనిపిస్తుంది. ఇందులో మన హోమ్ స్టూడియో చిన్నగా పెట్టుకోవాలంటే అరౌండ్ మనం 5 lakhs లో కూడా పెట్టుకోవచ్చు, ఇంత ఎక్విప్మెంట్ అవసరం లేకుండా. ఇప్పుడు మాకు ఇది అవసరం పడింది బికాస్ కొన్ని కమర్షియల్ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి ఇక్కడ. నాకు ఓన్లీ కమర్షియల్ ప్రాజెక్ట్స్ అవ్వాలి అని అనుకుంటే దెన్ ఐ నీడ్ టు డూ మోర్ అనమాట. ఖచ్చితంగా నేను చాలా ఎక్కువ చేయాలి, అవసరం లేదు అని అనిపించి ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ అనమాట. మైక్స్ వేరే ఏం రికమెండ్ చేస్తాను? రోడ్ బాగుంది, ఏకేజీ బాగుంది, న్యూమన్ బాగుంది. బ్లూ స్నోబాల్ ఇవి అంత పని చేయమంటాను లేదు. అవి నీకు కమర్షియల్ గా మనం మైక్రోఫోన్స్ విషయంలో ఖచ్చితంగా మనం క్వాలిటీ తీసుకోవాలి.
రోడ్ కంటే కూడా అంటే నువ్వు బడ్జెట్లో తీసుకోవాలని అనుకుంటే ప్రజెంట్ ద మోస్ట్ క్వాలిటీ అని నాకు అనిపించింది ఆడియో టెక్నికా 2020. ఓకే. ఇట్స్ అరౌండ్ 9,000. చాలా అంటే చాలా బాగుంది. రికార్డింగ్స్కి క్రిస్టల్ క్లియర్ అవుట్పుట్ వస్తుంది బయటికి. ఆడియో టెక్నికా 2020 హోమ్ స్టూడియో మైక్రోఫోన్. అండ్ అది హోమ్ స్టూడియో మైక్రోఫోన్ అయినా చాలా ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి వెళ్ళిన మైక్రోఫోన్. అది చాలా మందికి రికార్డింగ్ చేస్తే చాలా మందికి కూడా మైక్ నచ్చింది. అవునండి. దాన్ని తయారు చేసిన క్యారెక్టర్, అది ఇచ్చే రికార్డింగ్ క్వాలిటీ చాలా మందికి నచ్చింది. 9,000లో వచ్చేస్తుంది. దెన్ యూ గో ఫర్ ఫర్దర్ థింగ్స్. AKG C414, C214, C212, తర్వాత రోడ్ NT1A ఒకటి, రోడ్ N1A ఒకటి, రోడ్ N1 ఒకటి, రోడ్ N2 ఒకటి. ఇంకా అలా పెంచుకుంటూ పోతే మీకు ఇంకా పర్ఫెక్ట్ క్వాలిటీ. మనకి ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో ఎవరు కూడా అరౌండ్ 2 lakhs తక్కువ ఉన్న మైక్రోఫోన్ వాడట్లేదు. వాళ్ళు వాడే మినిమం మైక్రోఫోన్ వచ్చేసి 1 lakh to 2 lakhs ఉంటుంది. ఎందుకు అంటే అది అంత క్వాలిటీ అవుట్పుట్ బయటికి తీయగలుగుతుంది. సంథింగ్ ఏమైనా గ్రీన్ స్క్రీన్, క్రోమా స్క్రీన్ వేసుకొని ఇన్ఫర్మేషన్స్ ఏమైనా చెప్తాను యూట్యూబ్ ఛానల్స్, అట్లాంటి వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే సాంగ్స్ కి యూజ్ అవుతుంది. ఇట్లాంటి మైక్స్ సాంగ్స్ కి యూజ్ అవుతుంది, చేసుకోవచ్చు. కానీ ఎక్స్పెక్టెడ్ క్వాలిటీ ఉండదు. ఇది నీకు ఇప్పుడు నేను నిన్న రికార్డ్ చేసిన ఒక సాంగ్ నేను దీంతోనే రికార్డ్ చేశాను. కానీ దీని కాకుండా నేను వేరే మైక్రోఫోన్ కదా గెట్ గుడ్ క్వాలిటీ అంతే అంటారు. నీకు క్వాలిటీ విషయంలో ఖచ్చితంగా నీకు డిఫరెన్స్ చూపిస్తుంది. ఇందులో అంత క్వాలిటీ ఉండదు. కొంచెం హయ్యర్ బడ్జెట్స్కి వెళ్తే నీకు క్వాలిటీ వస్తుంది. బేసిక్గా అంటే ప్రతి ఒక్కరు మోస్ట్లీ ప్రిఫరబుల్ వచ్చేసి రోడ్ మైక్రోఫోన్. అది వచ్చేసి 18,000 to 20,000 ఉంది. అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీవన్. నీకు బేసిక్గా నీకు ఈ సిస్టమ్ అంతా నీ ఇంట్లో ఉండాలి అని అనుకుంటే మన ఒక PC పక్కకు పెడితే సౌండ్ కార్డ్ ఒక 15,000 వచ్చేస్తుంది, మైక్రోఫోన్ 20,000 వస్తుంది, స్పీకర్స్ 20,000 వచ్చేస్తాయి. నీకు ఒక 50,000 నీకు సెటప్ నీ ముందు ఉంటుంది. అప్పుడు కొంచెం కమర్షియల్గా వెళ్తే ఒక 1 lakh పెట్టుకోవాలి. అసలు కంప్లీట్ కమర్షియల్గానే ఉండాలి అనుకుంటే ఇక నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావో, నువ్వు ఎంతకి వెళ్ళాలనుకుంటావో అంతకి. నువ్వు 10 lakhs పెట్టుకో, 20 lakhs పెట్టుకో, 30 lakhs పెట్టుకో, కానీ అది కంప్లీట్లీ క్వాలిటీ డిఫరెంట్. ఇంకా మనం ఇప్పుడు సినిమా క్వాలిటీ, సోనీ వాళ్ళ క్వాలిటీ, మ్యాక్స్ మ్యూజిక్ క్వాలిటీ ఉంటాం. ఎంత క్వాలిటీ ఉంటుంది అవుట్పుట్ మిక్సింగ్లో వాటిలో. వాళ్ళందరూ అంత హెవీగా వాడతారు ఎక్విప్మెంట్స్. ఇది వచ్చేసి ఓనర్షిప్ వేరే వాళ్ళది. నేను ఇందులో వర్క్ చేసుకుంటున్నాను, నా పర్సనల్ వర్క్ చేసుకుంటాను, వెళ్ళిపోయేది. ఇలాగా స్టూడియోస్ కట్టేసి రెంట్స్కి ఇచ్చేవి ఉంటాయి. పర్సనల్గా కొందరు వాళ్ళ స్టూడియోలో వాళ్ళే వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మనకి రెంట్స్ కూడా ఇస్తుంటారు అనమాట స్టూడియోకి. హైదరాబాద్కి వెళ్తే మీకు స్టూడియో కట్టేసి ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. నువ్వు పే చేసుకొని అక్కడే మ్యూజిక్ చేసుకుని అక్కడే రికార్డ్ చేసుకుని అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళకి రెంట్ పే చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అలాగా ఓన్లీ ఫర్ రెంట్స్ కోసం అని కూడా స్టూడియోస్ కట్టేసి ఉన్నాయి. మరి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్. హైదరాబాద్లో చాలా స్టూడియోస్ ఉన్నాయి. అమీర్పేటలో కానీ, కృష్ణానగర్లో కానీ చాలా స్టూడియోస్ ఉన్నాయి. సో దాన్ని అది కట్టేసుకుంటుంది ఖాళీగా. మీరు వెళ్ళి మీరు వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకొని మీ ఇంటి పేరెంట్ మీకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మైక్రోఫోన్ ఉంటుంది, మిక్సర్ ఉంటుంది, సౌండ్ కార్డ్స్ ఉంటాయి, సిస్టమ్తో సహా ఏసీ ఎవ్రీథింగ్ అకాస్టిక్ ట్రీట్మెంట్ చేసి ఉంటుంది. అంటే ఏసీ నెసెసరీ అండి. అంటే రూమ్ కొంచెం కూల్ ఉంది అంటే డెఫినెట్ గా యూజ్ చేస్తుంది. రూమ్ కూల్ ఉండడానికి కోసం మనం ఏసీ పెట్టుకోము. అంటే మీరు సిస్టమ్ పర్పస్ అంటే సిస్టమ్ కోసం. సిస్టమ్ ఓవర్ హీట్ ఎందుకు అవుతుందంటే పొద్దున్న స్టూడియో మొదలు పెడితే స్టూడియో ఎండ్ అయ్యేదాకా అది రన్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. అంత హీట్ అది ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది, అది ఇంకా అవుట్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని కూల్ చేయడం కోసం మనం ఎక్స్టర్నల్ ఏసీ పెట్టుకోవడం. ప్లస్ ఏసీ ఇంకొకటి ఏంటంటే స్టూడియో కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు యూ వోంట్ హ్యావ్ ఎనీ వెంటిలేటర్స్. బయట నుంచి గాలి లోపలికి రాకూడదు, లోపల నుంచి గాలి బయటికి వెళ్ళకూడదు. కాంపాక్ట్ కంప్లీట్ టైట్ ఫిట్ గా నువ్వు స్టూడియో తయారు చేయాలి. అలా తయారు చేసినప్పుడు నీకు కావాల్సిన ఎయిర్ నీకు రాదు, మూమెంట్ ఉండదు. సో ఈ ప్లస్ ఇంకొకటి రాక్వూల్ అనే కాన్సెప్ట్ చెప్పాను. రాక్వూల్ నీకు హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే మన ఏసీ లేకుండా ఒక 10 నిమిషాలు కూర్చుంటే విల్ గెట్ స్వెట్. రాక్వూల్ నుంచి వచ్చే వేడి, అది చెక్క నుంచి రాక్వూల్ నుంచి వేడి ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల నువ్వు 10 నిమిషాలు పావు గంట కూర్చోగలవు, తర్వాత నువ్వు కూర్చోరు. సో మనల్ని మనం కొంచెం ఫ్రీగా చేసుకోవడం కోసం ఏసీ, మెయిన్గా ఏసీ పెట్టే సిస్టమ్ కోసం. సిస్టమ్ అనేది కొంచెం కూల్ అవుతూ ఉంటే మనకి అది లైఫ్ ఇస్తుంది. అలాగే వేడి మీద వాడేసుకుంటూ పోతే లోపల ఉన్న మైన్యూట్ చిన్న పార్టికల్ బోర్డ్స్ అవి పోయినాయి అంటే మళ్ళీ నువ్వు యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ. నువ్వు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి దానికోసం. మళ్ళీ
ఇన్వెస్ట్మెంట్ అంత పెట్టుకునే కంటే అంటే కొన్ని ప్లేసెస్లో కూల్ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉండదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకుంటున్నారు అట్లా. ఇప్పుడు నేను ఒక 5 minutes చేసుకున్నానంటే మేము మళ్ళీ చేసుకోవాలి, నాకు అది సరిపోతుంది. అది కొందరు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏంటంటే మెయిన్గా అక్కడ ఎక్విప్మెంట్ చూడాలి. ఇప్పుడు నువ్వు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ వాడినా, అది మన ఫోన్ అయినా సరే ఒక 2 hours పడితే వేడి ఎక్కుతుంది. ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే వేడి ఎక్కుతుంది. ఇప్పుడు నేను ప్లగిన్స్ ద్వారా నేను మిక్సింగ్ చేస్తున్నాను. కొన్ని దగ్గర ర్యాక్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒరిజినల్ హార్డ్వేర్, అవన్నీ ప్లగిన్స్. అవి మనం ప్లగిన్స్ ఎమ్యులేషన్స్ వాడతాం, వాళ్ళు ప్లగిన్స్ వాడకుండా డైరెక్ట్ హార్డ్వేర్ వాడతారు. మన హార్డ్వేర్ నుంచి వచ్చే వేడి, ఆ హార్డ్వేర్ నువ్వు అంతసేపు అరౌండ్ నువ్వు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఇవన్నీ ఆన్ చేస్తావు, అంతసేపు ఆన్ చేసే ఉంటాయి. సో అవన్నిటి వల్ల కూడా నీ రూమ్ లో హీట్ పెరుగుతుంది. నువ్వు వర్క్ చేసేటప్పుడు కూడా నీకు అంత చేయలేకపోతే ఆ హీట్ లో నువ్వు చేయలేవు వర్క్. అండ్ ఆ ఎక్విప్మెంట్ కూడా కొంచెం మినిమం కూల్ అయితే మెయింటైన్ అవుతూ ఉండాలి. ఆ కూల్ మెయింటైన్ అవ్వడం కోసమే ఏసీ వర్క్. కొన్ని దగ్గర ఒకటే రూమ్కి 2 days పెట్టుకుంటారు, అంటే సరిపోదు. ఆ కూలింగ్ అనేది ఆ ఎక్విప్మెంట్స్ కి సరిపోదు. డిఏ చేయడానికి డైమెన్సీ సిరీస్ వాడతారు. డైమెన్సీ సిరీస్ అది చాలా హై అండ్ సాఫ్ట్వేర్. అది మనం వాడదాం, హాలీవుడ్ వాళ్ళు వాడతారు. డైమెన్సీ సిరీస్ అది డిఏ వాడతారు వాళ్ళు. ఒకసారి టైప్ చేయండి. డైమెన్సీ సిరీస్ వాళ్ళు క్రాకర్ వర్షన్ సజెస్ట్ చేస్తారు, లేకపోతే పెయిడ్ వర్షన్ సజెస్ట్ చేస్తారా? అది ఇంపార్టెంట్ క్వశ్చన్, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది క్రాకర్ వర్షన్ సజెస్ట్ చేస్తారా, పెయిడ్ వర్షన్ సజెస్ట్ చేస్తారా అంటే ఐ గో ఫర్ పెయిడ్ ఉంది. ఎందుకంటే ఫ్యూచర్స్ ఎక్కువ యాడ్ అవుతా ఉంటాయి, మనకి అప్డేట్స్ ఫ్యూచర్ వస్తాయి. చాలా ఉపయోగపడుతుంది. అండ్ క్రాకర్ వర్షన్ లో ఇన్ కేస్ అయినా ఇన్బిల్ట్ వైరస్ ఉందా ఉండొచ్చు, మేబీ చెప్పచ్చు. ఉండద్దు అని అనుకుంటాము, కానీ పర్ఫెక్ట్ వెబ్సైట్స్ లో నీకు కంప్లీట్ ఒరిజినల్ డౌన్లోడ్స్ దొరకవు. ఇప్పుడు స్టీన్బర్గ్ లో నీకు డౌన్లోడ్స్ దొరుకుతుంది ఫ్రీ టైల్. స్టీన్బర్గ్ కంపెనీ వాడిది క్యూబేస్. సో ఇప్పుడు నువ్వు క్యూబేస్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ డైరెక్ట్ డౌన్లోడ్స్ ఇచ్చింది, కానీ అది నువ్వు 1 month వాడగలుగుతావు. ఎందుకు? అది ఒరిజినల్ సాఫ్ట్వేర్ డెమో వర్షన్. డెమోగా నీకు దాని గురించి ఏం తెలుసుకోవాలని కోసం నీకు 1 month టైం ఉంటుంది. తర్వాత అది 1 month అయిపోయిన తర్వాత నీకు అది పనిచేయదు. అదే 1 month తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ క్రాక్ చేస్తారు. క్రాక్ చేసిన దాంట్లో వైరస్ ఉంటే నువ్వు ఇంత కష్టపడి తయారు చేసుకునే సిస్టమ్ సింపుల్ సాఫ్ట్వేర్ దగ్గర నువ్వు పడ్డ డౌట్ఫుల్ దగ్గర ఎగిరిపోయింది సిస్టమ్. దానికోసం మళ్ళీ నువ్వు ఖర్చు పెట్టుకుని సిస్టమ్ ఫస్ట్ బాగా చేసుకోవాలి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు. అదే నువ్వు ఒక 40,000 to 50,000 పెట్టుకున్న సాఫ్ట్వేర్ కొనుక్కుంటే నీకు ఏ ప్రాబ్లమ్స్ నువ్వు ఎప్పటికంటే అప్పుడు అన్ఇన్స్టాల్ చేసుకుంటావు, ఇన్స్టాల్ చేసుకుంటావు. నీకు అప్డేట్స్ వస్తే అప్డేట్స్ వస్తాయి, అలా చేసుకోవచ్చు. పెయిడ్ వర్షన్ ఇస్తే బెస్ట్. అంటే వన్ టైం పర్చేస్ బెటర్, లేకపోతే మంత్లీ పేమెంట్? వన్ టైం పర్చేస్. మంత్లీ అంటే చాలా ఎక్కువ అవుతాయి. మంత్లీ అనేది ఏమి ఉండవు. వన్ టైం పర్చేస్ చాలా కూడా వన్ టైం పర్చేస్ ఉంటాయి. కానీ నీకు ప్లగిన్స్ వచ్చేసి నీకు చాలా టైప్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి. ఎన్నో రకాల ప్లగిన్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. ఆ ప్లగిన్స్ కూడా నా ఉద్దేశంలో పర్చేస్ చేసుకోవడమే బెస్ట్. ఆ ప్లగిన్స్ ఏంటంటే నీకు అప్డేట్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఇప్పుడు నీకు ఆ ప్లగిన్స్ దగ్గర నీ దగ్గర ఉన్నాయంటే యూ వాంట్ అప్డేట్, నీకు అప్డేట్ వచ్చేస్తుంది. ఆ అప్డేట్ నువ్వు ఇందులో ఇన్స్టాల్ చేసుకుంటే నీ ప్లగిన్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. అండ్ ప్లగిన్స్ కూడా నీకు క్రాక్స్ అవుతాయి. సో ప్రెసెంట్లీ ఫర్ నేను వాడే క్రాక్స్, బికాస్ సిస్టంలో ప్రెసెంట్ క్రాక్ చేసిన సిస్టమే ఉంది నా దగ్గర. కానీ చాలా మంది రివ్యూస్ దగ్గర నుంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, పెద్ద మిక్సింగ్ ఇంజనీర్స్ కానీ, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న మ్యాటర్ ఏంటంటే డోంట్ ఎవర్ గో ఫర్ క్రాక్స్కి వెళ్ళకండి. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కొనుక్కోండి. సో థ్యాంక్ యూ అన్న, 2 minutes అయితే ½ an hour చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ డీటెయిల్గా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ అన్న.